డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యేకంగా ఏగల్ టీంకి సంబంధించి ఒక టీంను కూడా ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి కళాశాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా అవేర్నెస్ క్యాంపులు కూడా చేపడుతున్నారు. దీనికి శాఖకు సంబంధించినటువంటి ఐజీ కూడా రవికృష్ణ ఉన్నారు మనతో పాటు. సార్ చెప్పండి, ఏగల్ టీంకి సంబంధించినట్టు ప్రధానంగా విద్యార్థులకు సంబంధించి కానీ పాఠశాలకు సంబంధించి టార్గెట్ ఎటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నారు? ఇప్పటికే సే నో టు డ్రగ్స్ అని చెప్పి ఒక క్యాంపెయిన్ చేశారు. ఇప్పుడు డ్రగ్స్ వద్దు ప్రో అంటున్నారు. ఏ విధంగా వెళ్ళిపోతున్నారు క్షేత్రస్థాయి? ముఖ్యంగా రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నింటిలో కూడా ఈగల్ క్లబ్స్ ప్రారంభించడం జరిగింది. దీంట్లో 10 మంది సభ్యులు ఉంటారు. 2 అధ్యాపకులు, 4 విద్యార్థులు, 4 విద్యార్థులు. ముఖ్యంగా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ వీటిలో ఉన్న సోషల్లీ అవేర్నెస్ పీపుల్ని పెట్టమని మేము రిక్వెస్ట్ చేశాం. అదేవిధంగా ఈగల్ క్లబ్స్ ప్రధాన ఉద్దేశం టు స్ప్రెడ్ దిస్ డ్రగ్ అబ్యూస్ అవ్వకుండా విద్యార్థులను కాపాడడం కోసం. అదేవిధంగా ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ప్రత్యేకంగా టీచింగ్ లా అని ఒక మోటోతో ముందుకెళ్తున్నాం. ఎన్డీపీఎస్ చట్టం 1985 చాలా కఠినమైన చట్టం. ఎక్కడైనా సరే విద్యార్థులు కానీ ఎవరైనా సరే కేసుల్లో ఇరుక్కుంటే సుమారుగా 10 నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. వాళ్ళకి పాస్పోర్ట్స్ దొరకవు. అదేవిధంగా పోలీసులు సీసీటీఎన్ఎస్ పోర్టల్ ద్వారా నిరంతరం వాళ్ళు గమనిస్తూ ఉంటారు. అదేవిధంగా భవిష్యత్తులోని ఉద్యోగాలు రాకపోవడం, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా రావు. సో ఇవన్నీ గమనించి వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని ప్రత్యేకంగా మేము అందరు కూడా అప్పీల్ చేస్తున్నాం. ప్రత్యేకంగా యూజ్డ్ కేసెస్ ఎక్కడైతే విద్యార్థులు నష్టపోయారో, జైల్లో ఉన్నారో, వాళ్ళు పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారో అవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి ప్రలోభాలకు లొంగద్దు. ఎక్కడైనా సరే మీ విద్యా సంస్థలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ ప్రవేశించే చిన్న అనుమానం ఉన్నా సరే 197 నుండి సమాచారం ఇవ్వాల్సింది ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం. ఇప్పటివరకు మీ శాఖ నుంచి కూడా ఎన్ని గంజాకి సంబంధించినటువంటి కానీ డ్రగ్స్ కానీ ఎన్ని కేసులు ఇప్పుడు కూడా ఎంత సీజ్ చేయగలిగారు ఏంటి అసలు? సుమారుగా గత 6 నెలలుగా 23,146 కేజీల గంజాయిని మేము సీజ్ చేసాం. ఇతరత్ర డ్రగ్స్ కూడా కొన్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఏఎస్ఆర్ జిల్లాలోని మేము పంట సాగును పూర్తిగా నిర్మూలించడం జరిగింది. అదేవిధంగా చైతన్యం ప్రోగ్రాం ద్వారా 2 కోట్ల మొక్కలను పంపిణీ చేయడానికి కూడా ఈ సంవత్సరం ప్రభుత్వం ఒక పెద్ద లక్ష్యం పెట్టుకుంది. అదేవిధంగా 35,000 ఫార్మర్స్కి కూడా ఈ సదుపాయాలు దక్కాలని కోరుకుంటున్నాం. భవిష్యత్తులోని మనకి ఎక్కడైతే ఇతరత్ర రాష్ట్రాల నుంచి ముఖ్యంగా ఒరిస్సా నుంచి కూడా మనకి డ్రగ్స్ ఈ గంజాయి సరఫరా అవుతుంది. వాటి కోసం అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు పెట్టాం, నిఘా వ్యవస్థను పటిషన్ చేసాం. ఎక్కడైనా సరే ఎవరి దగ్గరైనా సరే సమాచారం ఉంటే ఇంకా 1972కి అందించాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఆపరేషన్ ట్రైన్స్ ద్వారా, ఆపరేషన్ ఈగల్ ద్వారా, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ద్వారా ప్రత్యేకంగా మరిన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. ప్రధానంగా క్షేత్రస్థాయిలో విజయవాడ లాంటి నగరాల్లో కూడా స్టూడెంట్స్ దగ్గరే పట్టుబడుతుంది. వాళ్ళకి ఎటువంటి అవేర్నెస్ క్యాంప్ ఉంటాయి? ప్రత్యేకంగా విజయవాడ మెట్రోపాలిటన్ ఏరియాస్లో కూడా ఇప్పటికే ట్రైన్కి సంబంధించినటువంటి రవాణా అడ్డుకట్ట వేశారు. విద్యార్థులకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంటుంది? విద్యార్థులతో మేము వెళ్తున్నాం. ఒక విద్యార్థి కనుక ఈ డ్రగ్స్ బారిన పడితే ఇంకా ఎంతలాగా మనకి నష్టం జరుగుద్ది సమాజానికి. అందుకని చెప్పేసి మేము ఈగల్కి కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. ఈగల్లో 5 కోట్ల మంది మా సభ్యులే. ప్రతి వ్యక్తి అనుకోవాలి, మీ ప్రాంతానికి కనుక డ్రగ్స్ గంజాయి సరఫరా వస్తుంది అని అనుమానం ఉంటే 197 నుండి సమాచారం ఇవ్వండి. థ్యాంక్ యూ. చూసుకునే కనుక క్షేత్రస్థాయిలో మీరు చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇప్పుడు ప్రజల నుంచి కూడా స్పందన వస్తుంది. తల్లిదండ్రుల విషయంలో చూస్తే కనుక ఇప్పుడు ఆల్రెడీ స్టేజ్ మీద కూడా క్లారిటీ చెప్పారు. నేషనల్కి సంబంధించి కూడా ఉగ్రవాదులకు సంబంధించి కూడా కదలికలు కూడా ఉంటాయంటే వాటి పట్ల ఏ విధంగా అవేర్నెస్ ఉంటారు? అందరూ ఆలోచించాలి. ఏదైతే ఈ డ్రగ్స్ సంబంధించిన డబ్బులు ఉంటాయో అవి టెర్రరిస్టులు వెళ్ళే అవకాశం ఉంటుంది. దాన్ని నార్కో టెర్రర్ అంటారు. ఖచ్చితంగా మనం అందరం కూడా ఇటువంటి వాటిని ఎవ్వరూ కూడా ప్రోత్సహించకూడదు. ఎవరైనా సరే సమాచారం ఉంటే 1972కి ఇవ్వండి. ఖచ్చితంగా బలమైన యాక్షన్ తీసుకోవడం కోసం, బలమైన సమాజ నిర్మాణం కోసం అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. క్షేత్రస్థాయిలో కూడా అయితే విద్యార్థులకు సంబంధించి కూడా డ్రగ్స్ బారిన పడకుండా కూడా ఉన్నటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి కూడా ఏగలైజీ స్పష్టం చేస్తున్నారు. తాము ఆల్రెడీ ఇప్పటికే సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి గంజాయికి సంబంధించి అడ్డుకట్టుగా చర్యలు చేపట్టాం. విద్యార్థుల విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి క్యాంపులు కూడా ఏగల క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన కూడా స్పష్టం చేస్తున్నారు. విద్యార్థులకు సంబంధించి డ్రగ్స్ బారిన పడి భవిష్యత్తు పాడు చేసుకోవద్దని చెప్పి ఆయన కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. కృష్ణ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.